టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఇప్పుడు నాకు హెడేక్ కూడా స్టార్ట్ అయింది అండ్ ఈ పెయిన్ మొత్తం ఇంకా ఎక్కువైంది. ఇది నెక్ పెయిన్ కంట్రోల్ అవ్వట్లేదు, మరీ ఎక్కువ పెయిన్ అయిపోతుంది అది. హలో మేరీ జాన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా. సో ప్రజెంట్ నేను ఇప్పుడు మా అన్న వాళ్ళ రూమ్కి వెళ్తున్నా. ఇక్కడ వాటర్ రావట్లేదు. ఎవరైతే నైట్ వీడియోస్ చూస్తారో వాళ్ళకి తెలుసుంటుంది పరిస్థితి ఏంటో. సో ఆడికి వెళ్ళి స్నానం చేసి రెడీ అయ్యి డ్యూటీకి వెళ్ళిపోదాం. వెళ్దాం పదండి. వచ్చా వెళ్ళి స్నానం చేసి వెళ్దాం తొందరగా. యాక్చువల్లీ నేను 8కే వెళ్ళాలనుకున్నాను. రోజు ఏదో ఒక పంచాయతీ జరుగుతుంది, లేట్ అయిపోతుంది. సో అయిపోయింది, స్నానం చేసేసి తినేసి డ్యూటీకి వెళ్తున్నా. స్టార్ట్ అయిపోయా, ఆన్లైన్ కూడా చేసేసా. ఇంకా ఆర్డర్ రాలేదు. ఆర్డర్ వస్తే తొందరగా వెళ్ళి తీసుకుందాం. ఈ స్పీడ్ బ్రేకర్లు చాలా ఉన్నాయి రూట్కి. సో ఆర్డర్ తీసుకొచ్చేసాను, ఇక్కడనే ఉంది డ్రాప్ లొకేషన్. కాల్ చేశాను, వాళ్ళకు వస్తున్నారంట, ఇచ్చేసి వెళ్దాం. అక్కడ ఆర్డర్ ఇచ్చేసి నెక్స్ట్ ఆర్డర్ కోసం వచ్చేసా. ఇప్పుడు నుంచే నిద్ర వస్తుంది ఈరోజు ఏంటో మరి. చాలా అంటే చాలా నిద్ర వస్తుంది. ఎలానో అలా ఆర్డర్లో కొడుతున్నా అని అస్సలు అవ్వట్లేదు. ఈ పార్ట్ మొత్తం చాలా పెయిన్ వస్తుంది నాకు, చాలా విపరీతంగా పెయిన్ వస్తుంది నెక్ పార్ట్. మేబీ వీడియోలు ఇలా కెమెరా పట్టుకోవడం అండ్ బైక్ డ్రైవింగ్ చేయడం దానివల్ల అనుకుంటా. అస్సలు చెప్పలేనంత పెయిన్ అవుతుంది. సో ఆర్డర్ ఇచ్చేసా, ఇంటికి వెళ్ళి కొంచెం తినేసి రెస్ట్ తీసుకున్నాము. అవ్వట్లేదు, బాగా అంటే బాగా పెయిన్ అవుతుంది. రూమ్కి వెళ్దాం. గైస్ ఫైనల్లీ రూమ్కి వచ్చేసా. కొంచెం తినేసి కొంచెం రెస్ట్ తీసుకొని వెళ్దాం, మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఈరోజు అన్నం పప్పు, తొందరగా తినేసి వెళ్దాం. గైస్ వెళ్దాం. చాలాసేపు పడుకున్నాం, కొంచెం కూడా తగ్గట్లేదు, అలానే అనిపిస్తుంది. వెళ్దాం, ఇక టైం అయిపోయింది, డ్యూటీకి వెళ్దాం. సో గైస్ వెళ్దాం, ఇక చాలా లేట్ అయిపోయింది. పెయిన్ అయితే చాలా ఎక్కువగా ఉంది కానీ తప్పదు, వీడియో కూడా తీయాలి, మనకి ఇది చాలా ఇంపార్టెంట్. అమ్మో నిజంగా అసలు ఎంత పెయిన్ అవుతుందంటే మేబీ రేపు నేను లేవకపోవచ్చు, ఫీవర్ రావచ్చు అని నా డౌట్. అంత పెయిన్ అంటే నేను మ్యాక్సిమం ఏదైనా చాలా వరకు ఓర్చుకుంటా, కానీ ఇది ఓపిక దాటేసింది, అంత పెయిన్ అవుతుంది. ఇప్పుడు ఈఎంఐ కట్టుకోవాలి మనము, నెక్స్ట్ మండే కట్టాలి అని ఫిక్స్ అయ్యా. 5600 ఏమో ఈఎంఐ ఉంటుంది బైక్ది. అమ్మో చాలా పెయిన్ అవుతుంది గాయస్. వీళ్ళు హెల్మెట్లు వేసుకోరు, మేము హెల్మెట్లు వేసుకోకపోతే అది వేరే లెక్క. అమ్మో ఈ స్పీడ్ బ్రేకర్లు, ఇలాంటి రోడ్లు ఇవి వస్తాయి కదా, అప్పుడు ఇంకా ఎక్కువ పెయిన్ అవుతుంది, ప్రెషర్ ఎక్కువ అవుతుంది కదా అలా. సో ఫైనలీ మనకు ఆర్డర్ వచ్చేసింది అనమాట. 4km ఏదో ఉంది, వెళ్ళి తొందరగా ఇచ్చేసాం. పెయిన్ మాత్రం బాగా అవుతుందబ్బా. ఫైనలీ చీకటి అయిపోయింది అనమాట, కనిపిస్తుంది కదా మొత్తం. సో
టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఇప్పుడు నాకు హెడేక్ కూడా స్టార్ట్ అయింది అండ్ ఈ పెయిన్ మొత్తం ఇంకా ఎక్కువైంది. ఇది నెక్ పెయిన్ కంట్రోల్ అవ్వట్లేదు, మరీ ఎక్కువ పెయిన్ అయిపోతుంది. అది నేను రూమ్కి వెళ్ళిపోవాలనిపిస్తుంది నాకు. చూద్దాం, ప్రస్తుతం అయితే టీ తాగుతున్నా. తగ్గకపోతే రూమ్కి వెళ్ళిపోతా, అవ్వట్లేదు. పెట్రోల్ వేయించుకుందాం. ఎక్కడెక్కడ తిరుగుతున్నావు? ఏంది కథ అసలు? ఇక్కడ ఏడున్నావు? వారమా? ఏడుంటున్నావు? ఏడుంటున్నావు? ఈడ ఈయనేనా? నేను ఈయనే పక్కన బుద్ధివేల్ 120 కొట్టాను. మరి కాళ్ళు కూడా చేయలేదేంద్రా నువ్వు హైదరాబాద్ వచ్చి? నేను షాక్ అయినా సడన్గా చూసి, అరే ఇక్కడ ఏడకు వచ్చిందని. कौन है इसका? नहीं नहीं शादी नहीं हुआ अभी. हाँ इधे रूम बुद्धे लीने पక్కనే. జస్ట్ 1.5 km లేదా 2 km. అది కాలువ పక్కన, రైట్ సైడే. నాకు ఒకసారి కాల్ చేయి. ఓకే సరే, ఓకే సరే. సో మా ఫ్రెండ్ కలిసిండు అనమాట, స్కూల్ ఫ్రెండ్. సడన్గా అసలు ఎక్స్పెక్ట్ చేయలే వాడు ఇక్కడ ఉన్నాడని నాకు తెలీదు. నేను ఇక్కడ డబ్బులు తీసి చూసుకుంటున్నా, సడన్గా వాడు అలా వచ్చేసరికి షాక్ అయిపోయాను నేను. ఇక్కడ ఏడున్నాడని ఇలా పట్టుకొని ఇలా లాగా షాక్ అయిపోయాడు. ఇక్కడ నన్ను ఎవరు లాగుతున్నాడని. అరే నువ్వే రారా అంటున్నాడు నన్ను. అమ్మో అన్ఎక్స్పెక్టెడ్ అసలు ఇది. సో ఫైనలీ రూమ్కి వచ్చేసిన గాయస్. ఇక్కడ బయట కూర్చొని ఎడిటింగ్ చేసుకుంటున్నా, మంచం ఉంది ఇక్కడ ఎడిటింగ్ చేసుకుంటున్నా. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చింటే లైక్ చేసుకోండి. వీడియో నచ్చింటే లైక్ చేసుకోండి. ఛానల్ కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.